హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మా రాయలసీమ స్పెషల్ రెసిపీ అయిన ఉగ్గానీని చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్లో అసలైన ఉగ్గానీ రెసిపీని క్విక్గా చేసే విధానంలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీకు రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఉగ్గానీలో ఈ శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద టమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉగ్గానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మిర్చి బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గానీ బజ్జీ కాంబినేషన్. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తరువాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని నీళ్లు వేసుకోవాలి. తర్వాత మనకు తాలింపుకు సరిపోయేంత బొరుగులను వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ బొరుగులు ఎక్కువగా నానాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 2 మినిట్స్ అలా వాటర్లో ఉండిచ్చి వాటర్నంతా పిండుకొని ఇలా తీసుకొని మనం తాలింపులో వేసుకోవాలి. ఉగ్గానికి ఖచ్చితంగా కావాల్సినది పప్పుల పొడి. ఈ పప్పుల పొడి చేసుకోవడం చాలా ఈజీ. 1 కప్ పప్పులకు 1/4 కప్ కొబ్బరి, కొద్దిగా కారం, ఉప్పు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఈ పొడి తయారవుతుంది. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకు ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. మనం తినే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఈ ఉగ్గానీలోకి చాలా బాగుంటుంది. అంతే అండి, ఉగ్గానీ రెసిపీ చాలా ఈజీగా అయిపోయింది కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్.